దేవుని ఒకే ఒక్క సమాధానం ఏంటంటే, ఏబో ఇన్ని చేసినోడిని, ఇన్ని రపించినోడిని, ఇంత చక్రం తిప్పుతున్నోడిని, ఇంత కథ నడుపుతున్నోడిని నీ జీవితంలో అనుమతించానంటే దిమాకు లేకుండా అనుమతించాను అనుకుంటున్నావా? నీ కంటికి నేను పిచ్చోళ్ళలా కనపడుతున్నానా? నీ కంటికి నేను అన్యాయస్తుడిలా కనపడుతున్నానా? నీ జీవితంలో నీకు ఈ పరిస్థితులు అనుమతించానంటే నీకు అర్థం కావట్లేదా? సమస్తము సమకూర్చి మేలు కలుగుటకే జరిగిస్తాను, గుర్తుపెట్టుకో. రెండంతలుగా మేలు చేయవలనని ఉద్దేశించినందుననే నీకు శాశ్వత ప్రయోజనాన్ని కలిగించాలని కొన్ని చేదులను నీ జీవితంలోకి అనుమతించాను. సమస్త క్రియలను చేయగల దేవుడు అనవసరంగా నీ జీవితంలోకి పరిస్థితులు అనుమతించాడు అంటే ఖచ్చితంగా న్యాయమైన కారణం ఉంటుంది. దానికి ఊహించనంత అద్భుతమైన జవాబు ఉంటుంది. బలవంతముగా అన్నిటినీ వదిలించుకొని, బలవంతముగా లింకుల్ని తెంచుకొని ఎవరు ఆయన్ని హత్తుకుంటారో, ఆయన పాదాలు పట్టుకుంటారో వాళ్ళది అన్నాడు. ఆయన ఒక్కడే సింగిల్గా ఓ పక్కన నిలబడతాడు, చూస్తూ ఉంటాడు. ఆయన నువ్వు అక్కడ ఉంటావు, నీకు చాలా లింకులు ఉంటాయి. ఇప్పుడు ఆ లింకులన్నీ తెంచుకొని రావాల నువ్వు. అయ్యేమో నిన్ను ఒక పట్టో 4 విధాలుగా పట్టి లాగుతూ ఉంటాయి. ఆయన చూస్తూ ఉంటాడు, రా నువ్వేరా. అక్కడుండి నువ్వు అంటావు, దేవా నువ్వురా అని. లేదు, రావాలి, నువ్వే తెంచుకొని రావాలి. యేసు నీ కోసం వెదికే నా ప్రాణం అనే పాట విన్నారా మీరు? ఎంతమంది విన్నారు? కరెక్ట్గా ఆ పొజిషన్లో ఉండి ఆ పాట పాడుకున్నా నేను. పల్లవి, ఓకే, పల్లవి చదువుతా. మీకు అందరు చాలా మందికి తెలుసు, అయినా ఈ సందర్భంగా గుర్తు చేస్తా. యేసు నీ కోసం వెదికే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం ఈ నారాటం. అప్పటికి ఇంచుమించు 6 నుంచి 8 వేల మంది ప్రజలు సంఘంగా ప్రభు బలలో చేస్తున్నారు. అప్పటికి ఈ పాట నేను సిద్ధపరచుకునేటప్పుడు దేవుని పరిశుద్ధాత్మ నాకు ఈ సాంగ్ ఇచ్చినప్పటికీ 6 నుంచి 8 వేల మంది ఇంచుమించు సంఘం ఉంది. అంతమంది సంఘ సభ్యుల్ని కలిగి ఉన్న ఒక దైవజనుడు మిగిలిన దైవజనులకు ఎలా కనపడతాడు తెలుసా? బా, చాలా మందిని క్రీస్తు కొరకు ప్రభావితం చేశాడ్రా, మంచి దైవజనుడు అని వాళ్ళు అనుకుంటారు. అలాగే విశ్వాసులు కూడా మంచి దైవజనుడు అనుకుంటారు. కానీ నా ఫీలింగ్ నాకు ఎట్టుందో తెలుసా? నేను దేవునికి చాలా దూరం అయ్యానని నాకు అర్థమైంది. చాలా విషయాల్లో నేను ఇరుక్కుపోయి ఉన్నాను, నేను తెంచుకొని ఆయనకి దగ్గర కాలేకపోతున్నానని ఏడ్చుకున్నాను. అది ఆ పాట. యేసు నీ కోసం వెదికే నా ప్రాణం. అక్కడే రా, అది పరిస్థితి. కాలాలు మారిపోతున్నా, నీకు చేరువ కాలేకున్నా, నా సమీపానను నిలుచున్న, నిన్ను చేరలేకపోతున్నా. ప్రభుతో వ్యక్తిగతంగా అనుబంధం ఏర్పరచుకున్న వాళ్ళ బాధ అలా ఉంటుంది. ఒకవేళ దేవునితో అలాంటి రిలేషన్ మనకి లేదనుకో, ఏ ఫీలింగ్ ఉండదు. ఆదివారం వెళ్తాం వస్తాం, ఒకవేళ కుదరకపోతే ఏముంది నెక్స్ట్ పోదాంలే అనుకుంటాం, అంత టేక్ ఇట్ ఈజీ. కానీ దేవునితో లోతైన అనుబంధం ఏర్పడితే అనుక్షణం ఆయన సాంగత్యాన్ని మనసు కోరుకుంటుంది, తృప్తి కలగదు, నిరంతరం ఉండాలనిపిస్తుంది. కొద్దిగా ఎడబాటు వస్తే చాలా అది చేదనిపిస్తుంది. నేను నా ఒక్కడి ఫీలింగే కాదు, భక్తుల ఫీలింగు. అసలు అవి మనకి అట్లా ఆ టైపులో పీడిస్తున్నాయి అన్న సంగతి కూడా మనకు అర్థం కాదు. కానీ మన గుండె అలానే కొట్టుకోవాలి, దేవా ఇవన్నీ నా వీపు వెనకే ప్రభా, నా ఎదుట నువ్వు. నాకు ఇవన్నీ కాదు ప్రభా, నాకు నువ్వు కావాలనే ఆరాటం నీ గుండెల్లో ఉంటే తప్పకుండా ఆ సంఖ్యలో తెంచి నిన్ను దగ్గరగా తీసుకుంటాడు.
నువ్వు అలా కావాలని ఆయన కోరుకుంటాడు. నువ్వు ఏ ఒత్తిడిని ఫేస్ చేయొద్దు, నువ్వు ఏ ఒత్తిడిని శ్రమ అనిపించొద్దు. నువ్వు నా రెక్కల చలువను అనుభవించాలి, నా రెక్కలలోకి రావాలి, నా రెక్కలలో ఉన్న విశ్రాంతిని నువ్వు స్వతంత్రించుకోవాలి. ఆయన కూడా చేతులు చాపే పిలుస్తాడు, రా ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా నా యుద్ధకు రండి. బా ఎంత ఆప్యాయంగా పిలిచాడండి. రా నా దగ్గరికి రా, నేను నీకు విశ్రాంతి కలుగజేతను. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడను. నా యుద్ధకు వచ్చి నా కాడి మీ మీద ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకున్నాడే, అప్పుడు మీ ప్రాణములకు నెమ్మది కలుగును. రండి 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 పిలిచాడు ఆయన ఆహ్వానించి. కానీ నిన్ను ఆయన దగ్గరికి చేరకుండా చేయడానికి చాలా సంఖ్యలు అడ్డుపడతాయి. ఈ ఘట్టంలో నువ్వు బలాత్కారుడిగా మారాలి. బలవంతంగా కొన్నిటిని వదిలించుకొని ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాలి. ఏదైనా అది ఎంతటిదైనా నా యేసయ్య కంటే ఏది నాకు ఎక్కువ కాదు. ఆయన నేను, నేను ఆయన, అంతే. ఆయన నేను ఆయన, అంతే. అంతకు మించి నాకు ఇంకా ఎక్కువైంది ఏది లేదు. అన్నంత డెప్త్లోకి నువ్వు రాగలిగితే సూపర్ ఉంటుంది. ఇక నీకు ఎదురుండదు తమ్ముడు. మరి ఆ డెప్త్కి మీరు వెళ్ళాలంటే ఎప్పటి నుంచి మిమ్మల్ని అలా అలవాటు చేయాలి నేను. అట్లాగాని మీరు మిమ్మల్ని నాకు అలవాటు చేస్తే అట్లా ఆయన అడుగుతాడురా, నిన్ను నియమించింది బిడ్డల్ని నా వైపు తిప్పుతావనా నీ వైపు తిప్పుకుంటావనా? కదా, తప్పు కదా అది. అందుకే ఈ మ్యాటర్ అంతా చెప్పాను. మీరందరూ దేవునితో వ్యక్తిగతంగా అనుబంధాన్ని ఏర్పరచుకోవాలి. శాలేమన్నా మీకు అందుబాటులో ఎల్లప్పుడూ ఉండడుగా, కానీ ఎనీ టైం నీ దగ్గర ఎవరుంటారో, నిన్ను ఎలా నడిపిస్తారో కొన్ని వచనాల్లో నేను నీకు చూపిస్తాను సింపుల్గా. ఓకే. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుతాం. నికోదేము అనే మనుషుడు రాత్రి యందు ప్రభు దగ్గరకు వచ్చాడండి, పగలు రాలా. ఓకే, మనలాగా ఆల్ నైట్ లాగా. మనోడేమో ఏదో నైట్ వచ్చాడు మొత్తానికి పాపం. బోధకుడా, నీవు దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడను మేము ఎరుగుతాము. దేవుడు అతనికి తోడయ్యుంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు నికోదేము, ముసలివాడనైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. ఓకే, మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడు. ఈ నికోదేముని ఆయన యేసు ప్రభుని గురించి విన్నాడు. ఆయన చేసినటువంటి కార్యాలను గురించి స్పష్టంగా తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత యేసు ప్రభుని కలుసుకోవాలనుకున్నాడు. సో ఒక నైట్ టైం ఆయన దగ్గరికి వచ్చాడు. రాత్రి వేళ ఆయన దగ్గరికి వచ్చి ఆయన్ని పొగుడుతున్నాడు. బోధకుడా, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి వాడవని నేను ఎరుగుదును. దేవుని యొద్ద నుండి ఒకడు రాకపోతే ఇలాంటి కార్యాలు, ఇలాంటి సూచక్రియలు సామాన్యుడి వల్ల కాదు, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి వానివి అని నేను ఎరుగుదును అన్నాడు. ఆ మాటలు నికోదేము మాట్లాడుతుంటే యేసు ప్రభు అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో, చూడండి అక్కడ ఏమన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ ఏమన్నాడంటే, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చావు, దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నువ్వు చేసే కార్యాలు సామాన్యుడు చేయలేడు, ఈ సంగతి నేను ఎరుగుదును అని నికోదేమంటే ప్రభు అన్నాడు, దేవుని యొద్ద నుండి వచ్చానో ఎక్కడి నుండి వచ్చానో తర్వాత సంగతి. నువ్వు దేవుని యొద్దకు చేరాలంటే, దేవుని రాజ్యానికి చేరాలంటే క్రొత్తగా జన్మించితేనే కానీ అది సాధ్యం కాదు అన్నాడు. క్రొత్తగా జన్మించాలి అంటున్నావు, ముసలివాడైన మనుషుడు క్రొత్తగా ఎలాగూ జన్మింపగలడు?
మళ్ళా అమ్మ కడుపులో ప్రవేశించాలా అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అంటే అమ్మ కడుపులోకి మళ్ళీ వెళ్ళి రావటం కాదు నాయనా, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. నీటి మూలముగా జన్మించాలి. చూడండి, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది అన్నాడు. బాగా వినాలి. శరీర మూలముగా జన్మించింది శరీరము, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మ. అమ్మ కడుపులో నుంచి శారీరకంగా నువ్వు వచ్చావు, కానీ ఆత్మ మూలంగా పుట్టాలి. మొదటి జన్మ అమ్మ కడుపులో నుంచి వచ్చింది. అయితే అంతటితో ఆగకూడదు నాయన, నువ్వు మళ్ళా క్రొత్త జన్మ అనుభవం కనుక ఆత్మ మూలంగా మళ్ళా నువ్వు పుట్టాలి, ఆత్మ ద్వారా పుట్టాలి. ఇది రెండవ జన్మ. ఈ అనుభవం ఉంటే గానీ నువ్వు దేవుని రాజ్యానికి చేరవని యేసు ప్రభు చెప్పాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో చాలామంది నూతనంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు ఒక మాట చెప్తాను. ఈ లోకంలో తల్లి కడుపులో పుట్టిన ఒక్క జన్మతోనే మనం ఆగిపోతే 2 సార్లు చావాల్సి వచ్చింది. ఒకటేమో శరీర మరణం, రెండవది చచ్చిన తర్వాత ఆత్మ నరకాగ్నికి వెళ్ళేదాన్ని కూడా మరణమే అన్నాడు. అది రెండవ మరణం. శరీర మరణం అంటే ముసలితనం వచ్చినప్పుడు పోతాంగా, అది. రెండవ మరణం అంటే ఏంటో తెలుసా? ఆత్మ నరకాగ్నికి వెళ్ళి పడటం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం నుంచి కిందికి చదువు, 9, 10 కూడా. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధీకులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. అద్దుకో. మొదటి మరణం నీకు తెలుసు, నేనేం చెప్పాల్సిన అవసరంలే. మొదటి మరణం అంటే ఏంది? ఈ శారీరకంగా చావటం. రెండవ మరణం అంటే ఆత్మ వెళ్ళి నరకాగ్నిలో పడటం. ఒక్క జన్మతోనే ఆగిపోయిన వాడు అంటే రెండో జన్మ అనుభవంలోనికి రానివాడు, పాప క్షమాపణ నిమిత్తం యేసు ప్రభువును ఆశ్రయించి ఆయన రక్తంలో పాపాలు కడిగేసుకునే అవకాశం బాప్తిస్మం ద్వారా లభిస్తుంది. దాన్ని నిర్లక్ష్యం చేసిన వాడు ఒక్క జన్మతో ఆగినట్టు. ఒక జన్మతో ఆగినోడు 2 సార్లు చావాల్సి వచ్చింది అన్నాను. ఎంతమందికి అర్థమైంది? అలా కాకుండా ఒక జన్మ కాకుండా 2 జన్మల అనుభవం పొందినోడు ఒక్క చావుతో సరిపోద్ది. అది కూడా యేసయ్య రాకడ కానీ మనం ఉండగానే వస్తే ఆ ఒక చావు కూడా తెచ్చే అవసరం లేదు. మన లక్కు కుదిరి మనం చావక మునిపే యేసయ్య వచ్చాడు అనుకో, అసలు తెచ్చే అవసరమే లేదు. అది 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 52వ వచనం నుంచి కిందికి చదివితే ఉంది, ఇదిగో మీకు ఒక మర్మమును తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగగాని మనమందరము మార్పు పొందుదుము. అది లేక బోరం రోగును అప్పుడు మృదులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. మనకంటే ముందు చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే సమాధుల్లోంచి ఫస్ట్ వాళ్ళు బయటకు వస్తారు. కడబోరం రోగి యేసయ్య రాకడ ప్రత్యక్షం అయితే రెండవ రాకడలో. ఒకవేళ అప్పటిదాకా సజీవులంగా మనం ఉన్నాం అనుకో, మనం చచ్చి మళ్ళీ లేవాల్సిన అవసరం లేదు, మనం మార్పు పొందుదుము అన్నాడు. అర్థమైందా? ఎప్పుడు ఆయనకు భూత భవిష్యత్ వర్తమాన కాలములు. అందుకే గ్రంథమును చదవండి, ఇక జరిగేవని నీకు చూసిన సినిమానే. ఎందుకు వచ్చింది అసలు ఈ సంగతి? ఏం జరగబోతుందో మొత్తం ముందే రైట్. ఒకవేళ లక్కు కుదిరి యేసయ్య వచ్చేటప్పటికి మనం పోకపోతే ఇక తెచ్చే అవసరం లేదు, వెళ్ళిపోవటమే. మనకంటే ముందు పోయిన వాళ్ళు సమాధులు ఉంటే ఆ సమాధులు ఓపెన్ అవుతాయి, మొత్తం లెగుస్తారు. ఒక్కళ్ళని కూడా మిస్ అవ్వం మనం, డౌటే లేదు. మనం కోల్పోయిన మన వారిని తప్పకుండా మళ్ళీ మనం చూస్తాం. అంతేకాదు, కోల్పోయినందుకు గాను మనం దుఃఖపడతాం కదా, అక్కడ చెప్తాడు అనమాట, తెగ ఏడిచావుగా, యాడికి పోయారు, జస్ట్ అడ్రస్ మారారు. నేను చెబుతానే ఉన్నాక నా దగ్గర భద్రంగా ఉన్నారు, నువ్వు నీ పని కానివ్వంటే పొద్దుస్తమానం ఇదే ఆలోచిస్తా కూర్చున్నావు, టైం అంతా పాడు చేసావు. సోది. యాడికి పోయారు? అంత మాత్రం నమ్మలేకపోయావా? ఇక తిను, ఇదిగో ఇంక తిను. ఇంకొకటి, మనం కోల్పోయిన వారిని గురించి మనం దుఃఖపడతాం, ఏదో మనం ఇక్కడ పర్మనెంట్గా ఉండేటట్టు. మనం కూడా వెళ్ళాలి. అయితే తర్వాత మన వాళ్ళని మనకి దేవుడు ఇచ్చినప్పుడు ఎంత అంటే ఇక ఎప్పటికీ ఎడబాటు లేనంత పర్మనెంట్గా ఇచ్చేస్తాడు మనకి.
ఎందుకంటే వాళ్ళకి మహిమ శరీరమే, మనకి మహిమ శరీరమే, ఇంక మళ్ళీ చచ్చే ఛాన్స్ లేదు కదా గ్లోరియస్ బాడీకి. కాబట్టి ఇక వాళ్ళు మనం ఏమైనా అర్థమైందని నేను చెప్పింది అట్లుంటుంది భవిష్యత్తు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఆత్మమూలముగా జన్మించటం అనేది ఎంత కీలకమో గ్రహించండి. ఒక్క జన్మతోనే ఆగిపోయినోడు 2 సార్లు చేస్తాడు అన్నాను. ఏం చెప్పాను మీరు చెప్పండి? అంటే పాపిగా పుట్టాడు, పాపంలోనే ఉన్నాడు, పాపాలు కడుక్కోకుండానే చచ్చిపోయాడు నరకానికి. అట్లా కాకుండా పాపములు కడగబడు నిమిత్తం బాప్తిస్మం పొంది 2వ జన్మ అనుభవంలోనికి వస్తే అప్పుడు 2 జన్మల అనుభవం కాబట్టి ఒకటే మరణం, అది కూడా ఏసే రాకుండా అది కూడా ఉండదు. క్లియర్గా శరీర మూలముగా పుట్టినది శరీరము, ఆత్మ మూలముగా పుట్టినది ఆత్మ అని చెప్పి కింద ఇంకొక విషయం చెప్పి ఆ తర్వాత అన్నాడు 8వ వచనం ఒకసారి, గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడనెను. మీలో ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారు? ఈ రాత్రి ఒక విచిత్రమైన విషయం చెప్పి ముగిస్తాను నేను. నిజంగా ఆసక్తిగా ఉన్నారా? గాలి ఎక్కడి నుండి వస్తుందో ఎక్కడికి పోతుందో అది ఏ చోటుకు విసురుతుందో నీవెరగవు. దాని శబ్దము విందువే కానీ చూడండి, గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోనో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడా నేను. గాలి గురించి మాట్లాడతాడు, ఆత్మ మూలమైన జన్మ అంటాడు. ఎప్పుడన్నా అది మీకు డౌట్ వచ్చిందా? చదివితే కదా రావటానికి అసలు విషయం అది. అక్కడ ఒక ప్రశ్న ఉందన్న విషయం తెలియాలంటే ముందు చదవాలి కాడ దాకా రావాలిగా. మన ఆవేశం అంతా మత్తయి సువార్త 10 అధ్యాయాలను అయిపోయింది. ఆదికాండం 1వ అధ్యాయమను లేదా ఆదికాండం 10 అధ్యాయాలను, మత్తయి సువార్త 10 అధ్యాయాలు. ఎందుకంటే చర్చిలో వాక్యం విన్నప్పుడు మనం వాక్యం చదవాలి, ఇతరులకు సాక్ష్యం ఇవ్వాలి, దేవుని జ్ఞానాన్ని పొందాలి, బైబిల్ గ్రంథం ఇది అనగానే ఆవేశం వచ్చి ఇంటికి పోయి ముందు చదివేది మత్తయి సువార్త లేకపోతే ఆదికాండం. ఆ రోజే తీర్మానం, ఈ రోజు నుంచి రోజు చదువుతా అనేది ముచ్చటగా 3 రోజులు, రోజుకు 3 అధ్యాయాలు. 10వ అధ్యాయం దగ్గరికి వచ్చి అయిపోయింది. ఇంక యోహాను సువార్తకి ఆడిపోతామమ్మా. పొరపాటున ఎప్పుడన్నా చదివినా ఇందులో కూడా ఆ స్టోరీగా ఉంది, ఏసైదేగా మత్తయి సువార్త చదివాము, లేక మిగిలిన 3 సువార్తలు అవసరం లేదనుకుంటారు. పిచ్చి మా లోకాలు. ఓకేనా? చదవాలి నాన్న, మొత్తం చదవాలి. ఇక్కడ ఏమన్నాడంటే ఆత్మ మూలముగా పుట్టినవాడు కూడా అలాగే ఉండునని గాలితో పోల్చాడు. గాలి తనకిష్టమైన చోటన విసురును, అది ఎచ్చటి నుంచి వచ్చిద్దో ఎటుపోయిద్దో నీకు తెలియదు, దాని శబ్దం ఇందువే కానీ నువ్వు దాన్ని చూడలేవు. అలాగే ఆత్మ సంబంధి అయినవాడు, ఆత్మ మూలంగా పుట్టినోడు కూడా ఉంటాడని ఆ మాటని మెన్షన్ చేశాడు. నేను బైబిల్ చదువుతున్న ప్రతిసారి అక్కడ నాకు ప్రశ్న ఉండేది, గాలితో పోలుస్తాడేంది అంటే, గాలి అనగానే మనకు తెలిసి మనకు తోలి తగిలే గాలి మనకు తెలుసు. కానీ ఈ గాలిలో మనం అన్వేషించదగ్గ నిగూఢత ఒకటి ఉంది. అదేంటంటే పరిశుద్ధాత్మ, ఆత్మ. గాలిని గురించి మాట్లాడుతున్న ఆ ఘట్టంలో ఆత్మ మూలముగా పుట్టినవాడు అన్నాడు. అంటే ఆత్మ జరిగించే చర్యలను గురించి, ఆత్మ చేసేటువంటి కార్యాలను గురించి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. అప్పటిదాకా గాలికి తిరుగుతాడు, వీడు గాలి వెధవా, ఆ వెధవా, ఈ వెధవా అని చెప్పి తిట్టులు తిన్నోడే, ఈ పరిశుద్ధాత్మ గాలి వాని తాకగానే ఆటోమేటిక్గా మారిపోతాడు. ఇప్పుడు 2 గాలులు వచ్చినాయి. ఆల్రెడీ గాలివాడు గాలికి తిరుగుతున్నాడు అంటారు. మన మొరటు భాషలో పెద్దోళ్ళు తిట్లు అట్లుంటాయి. మా హెడ్ మాస్టర్ గారు ఎప్పుడు అదే తిట్టేవాడు. బెత్తం తీసుకొని బాత్ గాలి ఎదవ, గాలి ఎదవ, గాలి ఎదవ అని కొడుతుండేవాడు. నన్ను కాదండి, దేవునికి స్తోత్రం. ఏమని కొట్టేవాడు?
గాలి ఎదవ అని కొట్టేవాడు. అలాగే ఎవరికైనా దురాత్మ పడితే గాలి పట్టిందంట. గాలి పట్టిందంటే టైర్ ట్యూబుల దగ్గరికి పోయి ఉన్నా గాలి ఎక్కిచ్చారా? గాలి పట్టేది ట్యూబు కదా, గాలి పట్టాల్సింది. వీడికి గాలి పట్టడం ఏంటి? గాలి పట్టిందంటారు. ఎంతమంది ఒప్పుకుంటారండి కరెక్టేనా నా మాట అంటారని? దయ్యం పట్టింది, ఆత్మ పట్టింది అన్నారు, గాలి పట్టిందంట. అంటే గాలికి ఆత్మకి ఏదో లింక్ ఉంది. ఇకపోతే రెండు ఆత్మలు, ఒక ఆత్మే దేవుని ఆత్మ, ఒక ఆత్మేమో దయ్యపు ఆత్మ. దేవుని ఆత్మ గాలితోనే పోల్చబడింది, దయ్యపాత్మ కూడా గాలితోనే పోల్చబడింది. ఏబు జీవితంలో రెండు సుడిగాలులు చూపిస్తాం మీకు, మీరు కూడా చూసే ఉంటారు. ఏబు లైఫ్లో రెండు సుడిగాళ్ళు. ఒకటి ఏబు గ్రంథం 1వ అధ్యాయములో కనపడే సుడిగాలి. రెండవది ఏబు గ్రంథం 40లో కనపడే సుడిగాలి. 1వ అధ్యాయములో కనపడే సుడిగాలి ఏంటంటే, నీ కుమారులు కుమార్తెలు భోజనము చేయుచుండగా సుడిగాలి విసిరి మిద్దె మీద కొడితే అది కూలబడి నీ పిల్లలందరూ హతులయ్యారు అంటాడు. చూడు 1వ అధ్యాయం 18వ వచనం అంట. 1:18. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయిరి. అది లెక్క. ఈ గొప్ప సుడిగాలి అరణ్య మార్గంలో వచ్చి కొట్టింది, నీ బిడ్డలు ఇబ్బంది పడ్డారా అని చెప్పేశాడు. ఈ సుడిగాలి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు దీనికి మూలం? సాతానే. అందుకే భక్తులు పాటలు పాడేటప్పుడు నా దీపం నువ్వు వెలిగించావు, సుడిగాల్లో ఆరిపోదంట. గాలి పరిశుద్ధాత్మతో పోల్చబడింది, సుడిగాల్లో దేవుడు ప్రత్యక్షమయ్యాడని ఉంది. ఏబు 40లో ఏమంటాడు? అంతటా సుడిగాలిలో యెహోవా ఏబునకు ప్రత్యక్షమై. ఓకేనా? సుడిగాలిలో ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ 40లో ఎవరైనా దేవుడు, ఈయన గాలిలోనే ప్రత్యక్షమయ్యాడు. పిల్లల మీద కూడా గాలి కొట్టింది. ఆ గాలి ఎవరు తెచ్చారు? మిస్టర్ లూసి గారు తెచ్చాడు. ఎవరు తెచ్చారు చెప్పండి? ఏబు మీదకి సమస్యలు తెచ్చింది ఎవరు? సాతాను. ఓకే, రైట్. ఇప్పుడు మీ క్లారిటీ వచ్చింది. గాలితో పోల్చబడినటువంటి ఆత్మలు రెండు, ఒకటి పరిశుద్ధాత్మ, రెండు దురాత్మ. ఓకే, 2 రకాల సుడిగాలు చూపించాను, 2 రకాల ఆత్మల్ని కూడా చూపించాను. ఇవి ఆత్మలు గాలితో పోల్చబడ్డాయి అన్నాను. ఒక గాలేమో అరణ్య మార్గం గుండా వచ్చింది, నష్టం కలిగించింది. ఒక గాలేమో ఏబు ఎదుట లేచింది. రైట్. ఏబు 39 అధ్యాయాలు మొత్తుకున్నాడు, నాకెందుకు ఇట్లా చేశావు? నేను ఎంత భక్తుణ్ణి, ఎంత మంచోణ్ణి, ఎంత నీతిమంతుణ్ణి, బీదలకు సాయం చేశాను, విధవరాంటను ఆదరించాను, వృద్ధులను ఆదరించాను, వస్త్రహీనుడికి వస్త్రం ఇచ్చాను, దిక్కులేని వారికి చేయూతనిచ్చాను, అన్యాయం అయిపోతున్న వాడికి వాని పక్షంగా నిలబడి అన్యాయం చేసిన వాడిని తన్ని వాడి దవడ మీద కొట్టి వాని నోట్లోనేది లాగి వీనికి ఇచ్చాను. నేను పొరుగువాని భార్యను ఆశించలేదు, అక్రమంగా ప్రవర్తించలేదు, ఎవని సొమ్ము కూడా అన్యాయంగా పట్టుకోలేదు. రోజు పరిశుద్ధ బలులు నీకు అర్పించాను. ఏం తప్పు చేశాను? ఏం అన్యాయం చేశాను? ఎవడికి ద్రోహం చేశాను? నాకెందుకు ఇలా చేశావు నువ్వు? మళ్ళీ ఎవరన్నా బయట వాళ్ళు వచ్చి దేవుణ్ణి తిట్టంటే తిట్టడు. దేవుణ్ణి తిట్టు అంటే తిట్టమన్న వాళ్ళని తిట్టి పంపించాడు. వాళ్ళు ఆవిడేలే. దేవుణ్ణి దూషించి సావు అంది. మూర్ఖురాలు మాట్లాడవు పనికి మెలిందానా? అన్ని ఇస్తేనే ఎగురుకుంటే అన్ని పొందదగుతాం, కానీ కొద్దిగా ఏదన్నా శ్రమ పొందాలంటే మాత్రం దేవుని తిట్టాలా అన్నాడు. స్తోత్రం అన్నాడు లేదా? ఆమె తిట్టి పంపించాడు. దేవుడినే వల్ల నోటి మాటలతోనైనా పొరపాటు పలకలేదని ఏబు 2లో ఉంది. ఫ్రెండ్స్ వచ్చారు. ఫ్రెండ్స్ వచ్చి భార్య ఏమందంటే, నువ్వు మంచోడివి, దేవుడు తేడా, దేవుడిని తిట్టాను. అప్పుడు ఆమెను తిట్టి పంపించాడు. దేవుడు తేడా అంటావు, పనికి మళ్ళీ నెనపు అని. ఓకేనా?
ఫ్రెండ్స్ వచ్చి నువ్వు చెడ్డోడివి, దేవుడు మంచోడిని సపోర్ట్ చేశారు. నువ్వు చెడ్డోడివి కాబట్టి ఈ కర్మలన్నీ నీకు వచ్చినాయి. నువ్వు చెడ్డోడివి కాబట్టి ఈ పరిస్థితి నీకు వచ్చింది. మంచోళ్ళకి ఎందుకు వస్తాయి? దేవుడు అన్యాయస్తుడు కాదని వాళ్ళు మాట్లాడుతుంటే, అవునా, సరే కూర్చోండిరా మాట్లాడదాం అని 3వ అధ్యాయం దగ్గర నుంచి 39వ అధ్యాయం దాకా వాయించి పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడి నుంచి ఏడదాకా? 3 నుంచి 39 దాకా. ఏమండి, దాదాపు ఫ్రెండ్స్ని 36 దాకా. అక్కడి నుంచి మళ్ళీ దేవుడు ఎంటర్ అవుతాడు అన్నమాట. ఎక్కడ? 37లో, ఏమండి 38లో అప్పుడు యెహోవా సుడిగాల్లో ఇలాగున ఏమునకు ప్రత్యుత్తరం మొదలు పెట్టాడు. అక్కడ 38 అంటే దాదాపు 37 అధ్యాయాలు వరకు ఫ్రెండ్స్తో వ్యాజ్యం ఆడుతూనే ఉన్నాడు. ఏమని అంటే, దేవుడు మంచోడు, దేవుడు న్యాయవంతుడు, నువ్వు తేడా అన్నారు కదా. ఓకే, దేవుడు తేడా అని నేను అనట్లా. దేవుడు నీతిమంతుడు, న్యాయవంతుడు, కానీ నాకు మాత్రం అన్యాయం చేశాడు. ఏ గ్రంథం చదివారా మీరు? బాధ వచ్చింది, ఏడుపు వచ్చింది, నవ్వు వచ్చింది, ఆశ్చర్యం కలిగింది, అన్నీ వస్తాయి అది చదివితే. దేవుడు న్యాయవంతుడు అండి, దేవుడు నీతిమంతుడే మీరు చెప్పటం ఏంది? నేను ఒకప్పుడు మీకు చెప్పిన వాడినైతే, కానీ నా విషయంలో మాత్రం అన్యాయం చేశాడు. నేనేం తప్పు చేశానని నా పిల్లలకు ఆ గతి పట్టించాడు. 10 మందిని ఒక్కసారే తీసుకున్నాడు. ఎంత అన్యాయం ఇది! ఏదో ఒకడరా తీసుకుని కొంతమంది బతకనిచ్చాడు, మొత్తాన్ని లేపేశాడు. ఆస్తులు, అంతస్తులు, దాసదాసి జనాంగం, నా దాసులకు నేను అసహ్యుణ్ణయ్యాను. నా మందను కాసే కుక్కలతో కూడా సమానం కాని వెధవలు నా గురించి చెడ్డగా మాట్లాడుతున్నారు. ఈ శరీరం చూడండి ఎంత రోగగ్రస్తమైపోయిందో, ఎందుకు నాకు ఈ పరిస్థితి అని మొత్తుకున్నాడు. సరే, 38లో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైనప్పుడు ఏబు నీకు ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి అని చెప్పాలిగా. ఆయన ప్రత్యక్షమై ఆ భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఏడున్నావు అంటాడు. అర్థమైందా? నేను అమ్మాయి నువ్వు చర్చికి ఎందుకు రాలేదు అన్నప్పుడు, అనే నువ్వు వాచి పెట్టుకోలేదేంది అన్నట్టు. దేవునికి స్తోత్రం. నా వాచ్ సంగతి సరే కానీ నువ్వు చర్చికి ఎందుకు రాలేదంటే, నేనేందన్నా వేరే కళ్ళజోడు పెట్టుకున్నావు? నా కళ్ళజోడుతో నీకెందుకు? నువ్వు చర్చికి ఎందుకు రాలా అని అనుకో. అన్నయ్య మొత్తానికి ఏదో కటింగ్ చేయించుకున్నట్టు నాకు జుట్టు శుభ్రంగా ఉందన్నయ్య, అట్నే ఉండు అంటే ఎట్లుంటుంది? నీకు మెంటలా? నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెబుతున్నావు అన్నట్టు ఉంటుందా ఉండదా? ఏబుకి దేవుడికి ఇద్దరికి అంతే ఉంటుంది. చూడండి, ఈయనేమో నాకు ఈ బాధలన్నీ ఎందుకు వచ్చినాయి, నాకు ఈ గతి ఎందుకు ప్రాప్తించింది ఏం అడుగుతుంటే ఆయన అంటాడు, నేను భూమికి పునాది వేసినప్పుడు ఏడన్నా, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు వేసినప్పుడు, ఉదయ నక్షత్రం ఏకంగా కూడా పాడినప్పుడు దాన్ని మూలరాతిని వేసినోడు ఎవరు? మృగశీర్షకు కట్లు విప్పగలవా? నీటి గుర్రం గురించి నీకు తెలుసా? దాని నోట్లో ప్రవాహ జలాలు వస్తాయి నీకు తెలుసా? మకరమును నువ్వు శూలంతో గుచ్చగలవా? నిప్పుకోడి సంగతి నీకు తెలుసా? నిప్పుకోడితో నాకెందుకు, నీటి గుర్రంతో నాకెందుకు, మకరంతో నాకెందుకు, ఎందుకు నాయనా నాకు మాట్లాడుతున్నావు? కానీ ఇదంతా సుడి గాలిలో ఉండే మాట్లాడాడు దేవుడు. ఎక్కడుండి మాట్లాడాడు? చివరికి కనువిప్పు కలిగింది ఏబుకి. ఇదంతా అయిన తర్వాత ఏబన్నాడు, తేడా పడ్డానయ్యా, నిన్ను గూర్చిన వార్త వింటిని ఇప్పుడు కన్నులారా నిన్ను చూచుచుంటిని, కావున నన్ను నేను అసహించుకొని బూడిదలోను ధూళిలోను పడి పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు 42లో. ఏమండి 41 42? 42 పర్లేదు, ఈ మధ్య గుర్తుంటుంది. 42లో విషయం ఏంటంటే, ఆయన ఏదో అడిగాడు 3వ అధ్యాయం నుంచి 37వ అధ్యాయం వరకు. సరే 38లో ఈయన ఎంటర్ అయ్యి 41 దాకా ఈయనేందో మాట్లాడాడు. ఆయన ఏందో మాట్లాడాడు 3 నుంచి 37 వరకు. సరే 38లో ఎంటర్ అయ్యి
ఈయన 41 అధ్యాయానికి ఈయనేందో మాట్లాడాడు, ఇద్దరికి సంబంధం లేదు. కానీ 42కి వచ్చేటప్పటికి నాకు మ్యాటర్ అర్థమైపోయింది, నువ్వు గొప్పోడు నేను తేడా అన్నాడు యోబు. అసలు ఏం జరిగిందో మనకేం అర్థం కాదు. అర్థం కాకపోవటానికి ఏముంది, సింపుల్గా ఏబే చెప్పాడు 42:1-2లో, నీవు సమస్త క్రియలను చేయగలవని నీవు ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు తెలుసుకుంటుని. నీవు సమస్త క్రియలను చేయగలవనియు అన్నాడు. నీవు సమస్త క్రియలు చేయగలవనే మాట ఎందుకు వాడాడంటే, దేవుడు ఏబును అడుగుతున్నాడు, బాయ్ తెగ నిందిస్తున్నావుగా నన్ను, నీవు నిర్దోషి అనిపించుకోవటానికి నన్ను దోషం చేస్తున్నావుగా, నేను చేసే నువ్వు చేస్తావా, దా భూమికి పునాది వేద్దామరా, భూమిలో ఒక రేణు అంత కూడా ఉండను ఆయన, నేను ఎట్లా పునాది వేస్తాను, మరి నేను వేస్తా. మృగశీర్ష నక్షత్రానికి కట్లు ఇప్పుదాం దా. నక్షత్రానిక? భూమి ఎక్కడ, నక్షత్రం ఎక్కడ? భూమి కంటే ఎన్నో రెట్ల పెచ్చు నక్షత్రం అంటే. దీనిలోనే ఒక అణువంత తేలనైతే నేను నక్షత్రాన్ని కట్లు విప్పేదానికి నాకెక్కడ కుదిరిద్ది? నేను చేస్తా. నక్షత్ర రాసులు వచ్చినట్లు చేయగలవా? ఒక నక్షత్రానికే నేను చెందని వాడిని, చెల్లను. రాసులు ఎట్లా వస్తాయి, అది నా వల్ల ఎక్కడ, మరి నేను చేస్తా. సరే నక్షత్రాలు భూమి వద్దులే, నీకు అంత సీన్ లేదులే, కానీ నిప్పుకోటి సంగతి ఏందన్నాడు. నక్షత్రాలు భూమి వద్దులేమా, నీకు అంత సీన్ లేదు కానీ నిప్పుకోటి సంగతి, నువ్వు ఎరిగిన నిప్పుకోటి సంగతి ఏందన్నాడు, మకరం సంగతి ఏందన్నాడు, నీటి గుర్రం సంగతి ఏందన్నాడు. ఇవన్నీ నా వల్ల కాదని అర్థమైపోయింది యోబుకి. నువ్వు చేసేవన్నీ నేను చెయ్యలేను, నా చేత కాదు, కానీ నీవైతే సమస్త క్రియలను చేయగలవు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. అంటే దేవుని ఒక్క సమాధానం ఏంటంటే, యోబు ఇన్ని చేసినోడిని, ఇన్ని రప్పించినోడిని, ఇంత చక్రం తిప్పుతున్నోడిని, ఇంత కథ నడుపుతున్నోడిని నీ జీవితంలో అనుమతించానంటే దిమాకు లేకుండా అనుమతించాను అనుకుంటున్నావా? నీ కంటికి నేను పిచ్చోళ్ళలా కనపడుతున్నానా? నీ కంటికి నేను అన్యాయస్తుడిలా కనపడుతున్నానా? ఎట్లా కనపడుతున్నా నీ కంటికి నేను? ఇప్పుడు ఎవరికి పోయింది మైండ్? ఎవరికి పోయింది. ఇదే డైలాగ్ ఈరోజు నీతో కూడా అంటాడు దేవుడు. అందుకని ఆ ముఖ కోసం చెప్పా. ఇప్పుడు ఆల్రెడీ నీలో కొంతమంది ఎరుగున్నారు, అందుకే మళ్ళీ ఒకసారి టచ్ చేశాను అన్నమాట. ఇన్ని చేయగలిగిన నేను నీ జీవితంలోనికి పరిస్థితులు అనుమతించానంటే నీకు అర్థం కావట్లేదా? సమస్తము సమకూర్చి మేలు కలుగుటకే జరిగిస్తాను, గుర్తుపెట్టుకో. రెండంతలుగా మేలు చేయవలనని ఉద్దేశించినందుననే నీకు శాశ్వత ప్రయోజనాన్ని కలిగించాలనే కొన్ని చేదులను నీ జీవితంలోకి అనుమతించాను. నేను అనుమతించిన వాటిని మౌనంగా సహించుటయే గాని ప్రశ్నించడం నీకు తగదు ఏవో. కానీ నీ వరుసగా నన్ను ప్రశ్నించావు, దూషించలేదు కానీ నన్ను పాయింట్అవుట్ చేసావు కదా. సారీ నాయనా, సరే పో, బాధపడ్డావుగా, పశ్చాత్తాపడ్డావుగా, పో, దీవిస్తున్నానులే. దేవుణ్ణి పాయింట్అవుట్ చేసిన యోబునేమో దీవించాడు, దేవుని పక్షంగా వాదించిన వాళ్ళనేమో సావగొడతాను అన్నాడు. విచిత్రం. చదివారు యోబు గ్రంథం? చదవండి, భలే ఉంటుంది అసలు. మళ్ళీ యోబే రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది. సమస్త క్రియలను చేయగల దేవుడు అనవసరంగా నీ జీవితంలోకి పరిస్థితులు అనుమతించాడు అంటే ఖచ్చితంగా న్యాయమైన కారణం ఉంటుంది, దానికి ఊహించనంత అద్భుతమైన జవాబు ఉంటుంది. అల్పమైన వాటిని ఆశించును నా హృదయం, అధికమైన మేళ్లను దాచును నీ మంచితనం. అల్పమైన వాటిని ఆశించును నా హృదయం, అధికమైన మేళ్లను దాచును నీ మంచితనం. ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం, ఏది నిన్ను కోరాలో
జ్ఞానం, ఏది నాకు కావాలో ఎంచి ఇచ్చు నీ జ్ఞానం, ఏది నాకు కావాలో ఎంచి ఇచ్చు నీ జ్ఞానం, అధికముగా చేయగలవు యేసయ్యా, నాకు చాలిన దేవుడవు. పాడో. ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరికైనా డౌట్ ఉందా? ఎవరన్నాడు నాకెందుకు ఎట్ట చేశాడు దేవుడు అంటావా? అన్నయ్య నాకెందుకన్నయ్య ఇలా చేశాడు ప్రభు అంటావా? అప్పుడు దేవుడే నీ ముందు నిలబడతాడు, నిలబడి మళ్ళీ మొదలు పెడతాడు. భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ? ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాన్ని మూలరాతిని వేసిన వాడేవాడు? నువ్వు వేస్తావా? నాకంత సీన్ లేదు. మరి నాకుంది. నీకు లేదుగా, నాకుంది. ఆ నక్షత్ర రాసులు వచ్చినట్లు చేయగలవా? అంత సీన్ నాకు లేదు. భూమి మీద వాటికి ప్రభుత్వమును నియమించగలవా? మరి నాకుంది. ఏం తెలుసు నాయన నీకు? ఏం తెలుసమ్మా నీకు? నన్ను ప్రశ్నించడం తెలుసు, సనగటం తెలుసు, గొనగటం తెలుసు, సీదేయటం తెలుసు, నా కర్మాన్ని ఎత్తి బాదుకోవటం తెలుసు. పిచ్చి మొహమా అయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా చేతులే నిన్ను నిర్మించినాయి. నీకోసం నా ప్రాణమే దారపోసాను. నా ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించిన నేను తెలిసి తెలిసి శ్రమకు అప్పగించానంటే నీకు అర్థం కాలేదా దాని వెనక నీకు మేలుందని? నీ జీవితంలోకి అవి అనుమతించబడకపోతే నీవు శాశ్వత నష్టాన్ని పొందే అవకాశం ఉంది. అది నీకు ఎదురు కాకుండా నీవు శాశ్వత ప్రయోజనం పొందునట్లు కొన్ని అవసరమయ్యే నేను అనుమతించాను. నేను ఎట్లా కనపడుతున్నాను? నీకు పిచ్చోళ్ళలా కనపడుతున్నానా? అప్పుడు నువ్వేమనాలి? అనంత జ్ఞాని అనికి మొత్తుకోవాలి. ఏం మొత్తుకోవాలి? విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే. అంతే అని నోరు మూయి, అంతే. ఇంకా ఈరోజు చేదును అనుమతించిన దేవుడు, మారాను అనుమతించిన దేవుడు మాధుర్యమైన అనుభవాలు, మధురమైన అనుభవాలు కూడా రానిస్తాడు. డోంట్ వరీ. రానివ్వకపోయినా పర్వాలా, ఫిక్స్ అయిపోను అంతే. కానీ నా దేవుడు ఏది చేసినా, నాకే పరిస్థితి అనుమతించినా దాని వెనక సంపూర్ణ న్యాయమే ఉంటుంది. ఆయన అన్యాయము చెయ్యడు. ఓకేనా? రైట్. ఇప్పుడు గాలి దగ్గరికి వద్దాం. మళ్ళీ ఇప్పుడు సుడిగాలి వారం నుంచి డైవర్ట్ అయ్యాం. నేను గాలిని మర్చిపోను. మీకు పైన గాలి తోలినా తోలకపోయినా ఈ గాలి మాత్రం ఇలా తోలాల్సిందే. స్తోత్రం. సుడిగాలిలో ఏబునకు ప్రత్యక్షమై తన ప్రత్యక్షతనిచ్చాడు. అదే సుడిగాలిలో ఏలియాను ఆరోహణం చేశాడు. ఎందుకు గాలిని వాడాడు? గాలిలో ప్రత్యక్షం అవటం ఏంటి? గాలిలో భక్తుని లేపటం ఏంటి? 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయంలోనే ఉంటుంది. రిఫరెన్స్ ఏం చూస్తారులే, నాకు వెళ్ళి చూడండి, కాసేపేగా నేను ఉండేది. 2వ అధ్యాయం 11వ వచనం నోట్ చేసుకోండి. 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం నోట్ చేసుకోండి, నాకు వెళ్ళి చూడండి. ఏబు ఎదుట సుడిగాలిలో ప్రత్యక్షమై తన ఆలోచన విధానాన్ని బయలుపరిచి భక్తునికి ప్రత్యక్షతనిచ్చి జీవిత సత్యం నేర్పాడు నా తండ్రి సుడిగాలిలోనే. ఇక్కడ ఏలియాను అదే సుడిగాలిలో ఆరోహణం చేశాడు. ఇక్కడ ఈ సుడిగాలి సాతాను రేపే సుడిగాలి కాదు, దేవుడు పంపే సుడిగాలి. అడుగుదాం, దేవుని అడుగుదాం. యేసయ్య నోటి ఊపిరి కూడా పరిశుద్ధాత్మే. యేసయ్య శిష్యుల మీద అది ఊది
పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. అక్కడ కూడా చెప్తున్నాడు, ఊపిరే గాలి, గాలే ఊపిరి, ఊపిరే పరిశుద్ధాత్మ. యేసయ్య ఊపిరి పరిశుద్ధాత్మ. అడుగుదాం. నీ నోట నుండి జీవవాయువు వచ్చి ఆదామును బ్రతికించకపోతే ఆదాము ఒట్టి శవమేగా ప్రభు. నీ నోట నుండి జీవవాయువు వచ్చి యెహెజ్కేలు గ్రంథం 37లో ఎండిపోయిన ఎముకల్ని బ్రతికించకపోతే అవన్నీ శవములేగా ప్రభు. నీ పరిశుద్ధాత్మ మమ్మల్ని బ్రతికించకపోతే మా బ్రతుకులు కూడా అట్టివేగా ప్రభు. సుస్పష్టంగా ఈరోజు మాతో మాట్లాడావు నాయనా. శత్రువైన సాతాను వాడు కూడా ఆత్మీయ గనుక వాడు కూడా గాలితో పోల్చబడ్డాడు. కానీ వాడు దుష్టగాలి నాయన, చెడ్డగాలి. నీవు పరిశుద్ధమైన గాలి, మా భారాన్ని మోసేవాడవు, మమ్మల్ని నీకై రేపేవాడవు, మమ్మల్ని జీవింపజేసేవాడా. రాయ్యా మా మీదికి రా, పరిశుద్ధాత్ముడా రా. పరలోక తండ్రి నీ ఆత్మను మా మీదికి పంపు. యేసయ్యా నీ ఆత్మను మా మీదికి పంపయ్యా. మేము బాగుపడినట్లు, బ్రతుకున్నట్లు, మా ప్రాణాత్మ దేహములు సంపూర్ణత పొందినట్లు, మాలో ఉన్న వ్యసనములు బలహీనతలు వదిలిపోవున్నట్లు పరిశుద్ధాత్మ నాలోనికి రా, పరిశుద్ధాత్మ నాలోనికి రా అని అడుగు తమ్ముడా, అడుగు చెల్లి. అయిపోయింది కూటం. అడుగు. దేవుని నోటి ఊపిరై ఉన్నవాడా, నాలోనికి రా, నా మీదికి రా. నేను బ్రతకాలి, నేను బాగుపడాలి, నేను శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా స్వస్థత పొందాలి. నేను బ్రతకాలి ప్రభు, నేను బ్రతకాలి. అయ్యా కనికరించు, అయ్యా కనికరించు. నీ కాళ్ళు పట్టుకుంటున్నాను ఈ రాత్రి. అన్నిటికంటే ముఖ్యంగా నీ ఆత్మని అర్థిస్తున్నాను. దేవుని యందు భయభక్తులు పుట్టించు ఆత్మ. దుష్టశక్తులను తరిమి కొట్టు ఆత్మ. మమ్మల్ని ఆవరించి ఉండే ఆత్మ, ఒక గాలి మమ్మల్ని ఎప్పుడు చుట్టుముట్టినట్టుగా మా చుట్టూ ప్రాకారమై ఉండే యెహోవా దూత మా చుట్టూ కావలి ఉండువాడా. యెహోవా దూత నువ్వే నాయన, నీకు స్తోత్రం. యెహోవా దూత నీవే ప్రభువా, నీకు స్తోత్రం. మా చుట్టూ వాయువు వలె ఆవరించి దుష్ట శక్తులు మమ్మల్ని అంటకుండా మమ్మల్ని సేవ్ చేస్తున్నవాడా, నీకు వందనాలు. మా బిడ్డల పిరిగితనం తీసేయి, చంచల బుద్ధి తీసేయి, దుష్టాత్మలను వెళ్ళగొట్టు, తరిమి కొట్టేస్తున్నాములా. చెడ్డ వాయువులెల్లా తరిమి కొట్టబడాలి. పరిశుద్ధాత్మ నీవు మాలో నివాసం ఉండాలి. మమ్మల్ని అనుగ్రహించు. మా బిడ్డల్ని బాగు చేయి. వారి జీవితాల్లో ఎదురు దెబ్బలు తొలగించు, గాయములు కట్టు, అవరోధాలు తొలగించు. భూమి మీద బ్రతకడానికి కావలసింది సమకూర్చు. ఓ మానసిక ప్రశాంతతనివో, ఆత్మీయ బలాభివృద్ధినివో. అయ్యా, తమ కోసం తాము బ్రతకటం కాదు, నీ కోసం, సమాజం కోసం బ్రతుకున్నట్లు ప్రతి ఒక్కరికి నీ చిత్తం ఏంటో చెప్పు. ఎవరెవరిని ఎందుకు పుట్టించావో చెప్పు. వారేం సాధించాలో చెప్పు. వారు నీ చిత్తం ఎలా చెయ్యాలో చెప్పు. వారి మనోనేత్రాలు వెలిగించు. ఎప్పుడు లోకం చూడటం కాదు, పనికి మన చెత్త చూడటం కాదు ప్రభు. వారు నీ చిత్తమును చూడాలి. వారి జన్మ వెనక నీ ఉద్దేశంను చూడాలి, ప్రణాళికను చూడాలి. వారు నిన్ను చూడాలి ప్రభువా. మేము అందరము నిన్నే చూడాలి. అనుగ్రహించు. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. రోగివై ఉన్నావా? దేవుని ఆత్మనే ఆహ్వానించు. పరిశుద్ధాత్మ నన్ను బాగు చేయమని అడుగు. యేసు నామములో నీ ఆత్మ ద్వారా నేను స్వస్థత నొందును గాక. నువ్వు మరణ పడకలో బెడ్ మీద ఉన్నా సరే అడుగు. దేవుని ఆత్మ నన్ను స్పర్శించమని అడుగు. ఎంతోసేపు పట్టదు. పరిశుద్ధాత్మ గాలి అలా తోలిందంటే చాలు, నీ రిపోర్ట్ మారిపోయింది. ఏ పరిస్థితుల్లో నలిగి సతమతం అవుతున్నావో అడుగు. ఒక్కసారి దర్శించమని అడుగు. నిండు కొండ లాంటి సముద్రాలు కూడా నీకు రహదారులు అయిపోతాయి. చేస్తాడు.
నీకు అవరోధంగా ఉన్నవన్నీ తొలగించి మార్గాన్ని సరళపరిచి వెళ్ళు నా కుమారుడా, నీకేం అడ్డు లేదు పో అంటాడు. ఆయన అడగాల. నీకోసం పంపబడినవాడు, ఆదరణకర్త, పరిశుద్ధాత్మదేవుడు, పరిశుద్ధాత్మదేవుడు, పరిశుద్ధాత్మదేవుడు. గ్రహించి జాగ్రత్త పడండి నాన్న.